గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు క్వశ్చన్ మీది ఆన్సర్ నాది సిరీస్కి అయితే మీకు స్వాగతం. ఇవి నేను ఇంతకుముందు చాలాసార్లు చేసేవాడిని, కాకపోతే ఈ మధ్య రోజు ఫుల్ బిజీ, ఆ టాపిక్స్ ఉన్న వల్ల చేయట్లేదు. సో నిన్న ఇవి మీకు తెలుసా చేశాను, అది చూడటానికైతే ట్రై చేయండి చూడని వాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ మీది ఆన్సర్ నాదిలో క్వశ్చన్ ఒక అతను అయితే అడిగారు, సబ్స్క్రైబర్. ఇంగ్లీష్లో వచ్చి స్వెట్, తెలుగులో వచ్చేసి చెమట, అండ్ హిందీలో వచ్చేసి పసీనే. మూడికి ఒకే అర్థాలు ఇది. అండ్ మనకి ఇలా కాకుండా వాటర్ మన బాడీలో ఎన్ని ఫామ్స్గా బయటకు వచ్చిందని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. అది స్వెట్ రూపంలో రావచ్చు, యూరిన్ రూపంలో రావచ్చు, మన కన్నీరు రూపంలో రావచ్చు, అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లడ్తో కలిసి రావచ్చు. అది వేరే మ్యాటర్, బ్లడ్లో కలిసి అది సపరేటు. కానీ మనం వాటర్ గురించి, ప్యూర్ వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటర్ గురించి మాట్లాడుకుందాం. మన చీమిడి కూడా చూడండి, ఒకసారి వాటర్ లాగా వస్తుంటుంది ముక్కులో నుంచి. మన సెలైవా తీసుకోండి, మౌత్లో సెలైవా కూడా వాటర్ టైపే. ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. వాటర్ మన బాడీలో మ్యాక్సిమం 80% వాటరే ఉంటుంది, 20% మాత్రమే బ్లడ్ ఉంటుంది, 20-30%. మ్యాక్సిమం 60-70% వాటరే ఉంటుంది అనమాట. అందుకనే మన బాడీ డీహైడ్రేట్ అయిపోయినప్పుడు మనకు కళ్ళు తిరగడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. మీరు గమనిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎవరైనా ఎలా అవుతాయి వాటర్ డీహైడ్రేషన్ వల్ల. అంటే మన బాడీలో వాటర్ తగ్గడం వల్ల కళ్ళు తిరగడం కానీ ఏమన్నా రకరకాల వస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. వీటన్నిటికీ మెయిన్ వాటర్ కారణం అనమాట. సెలైవ్ కావచ్చు, స్వెట్ కావచ్చు, కళ్ళలో నీళ్ళు కావచ్చు, యూరినల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ మీరు గమనించినట్టయితే మనకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది అనమాట. లైక్ మన కళ్ళలో నుంచి నీళ్ళు రావాలంటే మన హార్ట్ బరువుతో నిండిపోవాలి, లైక్ ఏదైనా బాధ అనిపించే సిచ్యువేషన్ అయితే వచ్చింది. మనకి ఇంకా జలుబు చేసినప్పుడు ముక్కుల్లోంచి వాటర్ వస్తుంటుంది, లైక్ జలుబు అంటాం కదా మనం, అదనమాట. చీమిడి కారుతుంటుంది అదనమాట. నెక్స్ట్ నోట్లో సెలైవ్ అంటే మనం తినింది ఏమన్నా అరగడానికి సెలైవ్ అయితే ఉత్పత్తి అవుతుంటుంది. ఇంక యూరినల్స్ అంటే మన బాడీలో కిడ్నీ ఫిల్టర్ చేసిన వాటర్ ఏదైతే ఉంటాయో ఆ యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంటాయి, బట్ డస్ట్ ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. అండ్ అటు నుంచి వచ్చేసి స్వెట్, మన బాడీలో ఇది కూడా అంతే. ఫ్యాట్ ఏమన్నా ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, బ్యాడ్ ఏమన్నా ఉన్నా అది స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. అటు నుంచి వచ్చేసి ఇంకా రకరకాలు ఏదైతే మనకు వాటర్ లింక్ ఉన్నాయో అవన్నీ యూజ్ఫుల్గా తప్పించి మనకి యూజ్లెస్ అయితే ఏముండవు మన బాడీలో. సో ఇదనమాట వాటర్ గురించి. దీని గురించి డీప్గా చేయాలంటే ఒక ఫుల్ వీడియో పట్టుద్ది, నేనైతే షార్ట్కట్లో చెప్పాను. అండ్ మీకు ఒక విషయం గమనించినట్టయితే మిగతా స్వెట్ కావచ్చు, లేదంటే సెలైవా కావచ్చు, లేదా యూరిన్ కావచ్చు, ముక్కులో జలుబు కావచ్చు, ఈ సీజనల్ ప్రకారం లేదంటే రోజు వస్తూనే ఉంటాయి. కానీ కన్నీరు మాత్రం గుండె బరువైనప్పుడు మాత్రం వస్తుంది. అది దాన్ని వేస్ట్ చేసుకోమాకండి, చాలా వాల్యుబుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.